welcome back to our channel Homely Vlogs and welcome to another vlog. Literally 3 to 4 days అవుతుంది కదా నేను వ్లాగ్ స్టార్ట్ చేసి. లాస్ట్ వ్లాగ్ వచ్చేసి విశ్వకర్మ వ్లాగ్ అనుకుంటా కదా. అండ్ అప్పటి నుంచి చాలా అంటే చాలా బిజీ ఉండే గాయస్. అస్సలు టైం లేకుండే ఎనీ కైండ్స్ ఆఫ్ వ్లాగ్స్ కానీ షార్ట్స్కి కానీ అస్సలు టైం లేకుండే. ఎందుకంటే మీరు షార్ట్లో చూసే ఉంటారు కదా, మా హస్బెండ్ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళారు. 3 days వెళ్ళారు. ఆ 3 days వెళ్ళడమేమో కానీ మా లియో చాలా అంటే చాలా బెంగ పెట్టేసుకున్నాడు వాళ్ళ డాడీ మీద. అస్సలు అన్నం సరిగా తినడం లేదు. సి ఏ లియో నో కమ్ గుడ్. అక్కడ వాల్ హ్యాంగింగ్ అది ఇచ్చేదాకా ఏడ్చాడండి. అది ఇస్తేనే సైలెంట్గా ఉన్నాడు. కమ్ కింద ఆడుకుంటున్నాడు. నో. అండ్ ఎక్కడ చెప్పాను, చాలా అంటే చాలా బెంగ పెట్టేసుకున్నాడు. అన్నం కూడా సరిగా తినేవాడు కాదు. అండ్ లిటరలీ నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఫీవర్ వచ్చేసింది వాడికి. ఏంటి సడన్గా ఫీవర్ ఏంటి అని చాలా అంటే చాలా టెన్షన్ పడిపోయాను. ఎందుకంటే ఈ స్టేట్ మన స్టేట్లో ఉండట్లేదు, స్టేట్ కానీ స్టేట్లో ఉంటున్నాము. అసలు లియోకి చిన్న ఫీవర్ ఆర్ కోల్డ్ అయినా కూడా నాకు చాలా టెన్షన్ అవుతుంది. అండ్ మా హస్బెండ్ కూడా ఊళ్ళో లేనందుకు అండ్ ఇంకా చాలా అంటే చాలా భయమైంది. అండ్ నేనేనా అనిపించింది 3 days అస్సలు వాళ్ళ ఫాదర్ మైండ్లోకి రాకుండా చాలా అంటే చాలా మేనేజ్ చేసుకుంటూ చూశాను. కానీ చాలా అంటే చాలా బెంగ పెట్టేసుకొని ఎప్పుడు పప్ప 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 ఏదో ఎనీ కాలింగ్ బెల్ రింగ్ అయినా మిల్క్ అబ్బాయి వస్తే ఆ బెల్ రింగ్ అవుతే పప్ప అనుకొని పరిగెత్తుకొని వెళ్ళడం లిటరలీ. అండ్ ఫైనలీ వాళ్ళ డాడీ వచ్చేసాక వాడి హ్యాపీనెస్ చూడాలి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే 3-4 days ఏం జరిగిందో మొత్తం వాళ్ళ డాడీకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. అండ్ హిస్ హెల్త్ ఈస్ నౌ బెటర్ ఆల్ రైట్ నౌ. అండ్ ఇప్పుడు చాలా చాలా వర్క్స్ ఉన్నాయి. అండ్ ఫెస్టివల్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది. అండ్ రేపు నైట్ 7:45కి మాకు ట్రైన్ ఉందన్నమాట ఇక్కడ నుంచి. సో నేను ఇంకా లగేజ్ ప్యాక్ చేయలేదు, లగేజ్ ప్యాక్ చేయాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ అంటే లగేజ్ ప్యాకింగ్. అది ఏమంటారు, మా హస్బెండ్ అయితే నీట్గా చేస్తారు, కానీ నాకు ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంది. అంతకుముందు అంటే మేము ఇద్దరమే కాబట్టి ఓకే, నాకేం కావాలో నేను తీసి పెట్టేసుకునేదాన్ని. అండ్ మా హస్బెండ్కి ఏమేమి కావాలో నాకు అర్థమైపోయేది కాబట్టి ఈజీగా ఇటు మా హస్బెండ్ సెక్షన్ ఇటు నా సెక్షన్ నేను ప్యాక్ చేసేదాన్ని లగేజ్. కానీ ఇప్పుడు నా లగేజ్ కన్నా మా లియో లగేజ్ ఎక్కువ ఉంది. వాడి థింగ్స్, వాడి మెడిసిన్స్, వాడికి జనరల్ థింగ్స్, జనరల్ క్లాత్స్, ఫెస్టివల్కి వేసుకునే క్లాత్స్ అన్నీ ప్యాక్ చేసుకునేసరికి అన్నీ గుర్తుపెట్టుకోవాలి. అదేంటో అంతకుముందు నా థింగ్స్ ఏమైనా ప్యాక్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒకటి మర్చిపోయేదాన్ని. ఇప్పుడు మదర్హుడ్ ఏంటో కానీ అస్సలు ఏది మర్చిపోవట్లేదు నేను. నాది మర్చిపోయినా కూడా నేను లియోదైతే ఒక్క థింగ్ కూడా మర్చిపోను. ఫస్ట్ వాడి ప్యాక్ చేశాకే నేను నా ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాను. అండ్ లగేజ్ ప్యాక్ చేయాలి రేపు ఈవినింగ్ కాబట్టి లగేజ్ ఒక్కటే అని కాదు, అండ్ ఏదన్నా స్నాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అది రేపటి వర్క్. స్నాక్స్ ఏదైనా ఇది ఒక్కటే నాకు పెద్ద టాస్క్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో 3-4 days ఏమంటారు, ఏదన్నా తీర్థయాత్రలకు వెళ్ళినట్టు అవుతుంది మా జర్నీ. అందుకే నాకు జర్నీ అంటేనే చాలా అంటే చాలా అమ్మో అనిపిస్తుంది. ఎందుకంటే నార్మల్గా లగేజ్ ప్యాక్ చేసుకొని అరే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చులే ఇంటికి అన్నట్టు ఉంటుంది కదా. మనం ఎన్ని రోజులు వెళ్తున్నాం ఒక్కటి కూడా మర్చిపోకుండా లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. అండ్ తినడానికి మోస్ట్ ఇంపార్టెంట్ 1 day జర్నీ ఉంటుంది కంప్లీట్ కాబట్టి తినడానికి మాకు నో ప్రాబ్లం. బట్ మళ్ళీ వచ్చినప్పటి నుంచి ఫుడ్ ఐటమ్స్ కూడా అస్సలు మర్చిపోవట్లేదు, ఎందుకంటే ఇబ్బంది అవ్వకూడదు కదా. మన తెలంగాణ స్టేట్ వచ్చే వరకు ఫుడ్ ఐటమ్స్ లిటరల్లీ దొరికినా కూడా అస్సలు టేస్ట్ ఉండవు. సో అదొక ప్రాబ్లం ఉంటుంది. అండ్ రేపు వర్క్ వచ్చేసి ఓన్లీ స్నాక్స్ మా కోసం ప్రిపేర్ చేసుకోవడం అంతే. అండ్ ఇప్పుడైతే లగేజ్ ప్యాక్ చేయాలి. అండ్ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్.
అవుతుంది అని చెప్పి 1 అవర్ బిఫోరే మేము హడావిడిగా కోర్బాక్ వచ్చేసామన్నమాట. సో టైం ఉంది కదా అని చెప్పి లియో కోసం మేము అలా మాల్కి తీసుకెళ్ళాము, బోర్ కొట్టకుండా ఉంటుంది కదా అని చెప్పి. సో మాల్లో అలా 1/2 అవర్ టైం స్పెండ్ చేసి ఆ తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయామన్నమాట. ఫైనల్లీ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. బట్ అప్పటికి కూడా టైం ఉండే 15 మినిట్స్ అలా. సో ట్రైన్ ఎక్కేసి 10 మినిట్స్ అలా వెయిట్ చేసాము. అండ్ మా లియో అయితే ట్రైన్లో అక్కడ నుంచి ఇక్కడి వరకు వాక్ చేస్తూ అందరితో ఇంట్రడక్షన్ చేసుకున్నాడు వాడి గురించి వాడు. ట్రైన్ జర్నీ అంటేనే మా వాడు చాలా అంటే చాలా ఎగ్జైట్ ఫీల్ అయిపోతాడు. అండ్ ట్రైన్ ఎక్కగానే వాడు ఏదో తెలియని హ్యాపీనెస్ వాడి కళ్ళల్లో కనిపించింది. అంతసేపటి వరకు సిక్కు ఉండే, కానీ ట్రైన్లో ఎక్కాక అది ఖాళీగా ఉన్నా సరే ఆ ఉన్న కొద్ది మందితో ఇంట్రడ్యూస్ చేసుకొని ఎంజాయ్ చేశాడు. అండ్ వ్యూవర్స్కి కూడా హాయ్ చెప్పేశాడు ఇక్కడ. అండ్ మా ఆయన అయితే హాయ్ చెప్పమంటే వీడియో స్టార్ట్ చేయగానే అసలు హాయ్ చెప్పాలా వద్దా అని ఒక మోమాటం ఫేస్ పెట్టేశారన్నమాట. జర్నీ స్టార్ట్ అయ్యేంత వరకు ఎంతో ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, కానీ స్టార్ట్ అయ్యాక అబ్బా ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందిరా అనిపిస్తుంది కదా. కానీ మా లియో అయితే కాదు అలా. వాడి ఎనర్జీ అయితే ట్రైన్ ఎక్కినప్పటి నుంచి టిల్ దిగే వరకు అదే కంటిన్యూ అయింది. పడుకున్న వాళ్ళని లేపుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడు. అండ్ అందరితో ఫ్రెండ్షిప్ కూడా చేసేసుకున్నాడు. అందరితో ఈజీగా కలిసిపోయి వాడి జర్నీ అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడు. అండ్ ఫీడింగ్కి వచ్చేస్తే నైట్ వాడికి ఫీడ్ చేయడానికి మేము పడిన కష్టాలు ఉన్నాయి. వాడికి కంప్లీట్గా తినిపించి పడుకోబెట్టే వరకు మాకైతే ప్రశాంతంగా నిద్ర పట్టదు ట్రైన్లో అయితే. ఎందుకంటే వాళ్ళంతట వాళ్ళు తినే స్టేజ్ వచ్చే వరకు ఇలాంటి జర్నీస్ పెట్టుకోవడం అయితే చాలా అంటే చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఇంట్లో అలా ఉండదు కదా ట్రైన్లో జర్నీ. వాళ్ళకి కంప్లీట్గా కడుపు నిండా ఫీడ్ చేసి ఆడిపించి పడుకోబెట్టే వరకు మనమైతే జర్నీలో ఉన్నాం, జర్నీ ఫీల్ అయితే అస్సలు ఎంజాయ్ చేయలేము. అండ్ పిల్లలు ఉంటే ఇలానే ఉంటుందేమో ప్రతి ఒక్కరికి జర్నీ. ఇలా జర్నీని ఎంతమంది ఫేస్ చేస్తారో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్ ప్లీజ్. అండ్ వీళ్ళు చూడండి కాగజ్ నగర్లో అనుకుంటా 1/2 అవర్ ట్రైన్ ఆగిందన్నమాట. సో వీళ్ళు ట్రైన్ దిగి ఏం చేస్తున్నారో చూడండి. నేనేమో అయ్యో ట్రైన్ ఎక్కండి, ట్రైన్ మూవ్ అవుతుంది, నా టెన్షన్ నాకు ఉంటుంది కదండి, లియోని తీసుకొని ఎక్కడం ఎంత కష్టమో. కానీ వీళ్ళ డాడీ అండ్ లియో మాత్రం నా మాట అస్సలు వినకుండా ట్రైన్ నుంచి స్టేషన్లోకి దిగి చాలా అంటే చాలా ఆడుకొని నన్ను మాత్రం చాలా అంటే చాలా టెన్షన్ పెట్టేశారు.
దగ్గరికి వచ్చేస్తుందన్న ఎగ్జైట్మెంట్ మా ఇద్దరిలో తక్కువ ఉండదు. చాలా అంటే చాలా ఎగ్జైట్ ఫీల్ అయిపోతాము. ఎందుకంటే ఆల్మోస్ట్ మన స్టేట్లోకి అడుగు పెట్టేశాక ఇంటికి వచ్చేసినట్టే అనిపిస్తుంది. అండ్ వరంగల్లో హాల్టింగ్ ఉంటుంది అన్నమాట మా ట్రైన్. అండ్ అక్కడ నుంచి బై బస్ రావాల్సి ఉంటుంది అన్నట్టు మా జర్నీ. కానీ ఆ ట్రైన్ దిగేసాక మా లియో యాక్టివ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోయేసరికి 3 అయిపోయింది ఆ బస్ జర్నీకి మాత్రం. అండ్ అందులో రెయిన్ అండ్ చాలా కోల్డ్ ఉండడం వల్ల లియో ఆల్రెడీ కోల్డ్ వచ్చేసింది కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోయింది జర్నీ. ఫస్ట్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తయ్య వాళ్ళని కలిసేసి ఆ తర్వాత రాకేష్ నన్ను మా అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోయారన్నమాట. సో ఇంటికి వచ్చాక రేపే ఫెస్టివల్ కాబట్టి ఆ రోజు నైట్ మెహందీ సెక్షన్ ఉండే అన్నమాట. అండ్ మమ్మీకి అండ్ అమ్ములకి మెహందీ పెట్టేసి నేను కూడా పెట్టేసుకున్నాను. ఎంతైనా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తే ఆ ఎంజాయ్మెంట్ ముందు నిద్ర కూడా అంత ఇంపార్టెంట్ అనిపించదు కదండి. అవునా కదా, మీరే చెప్పండి. సీ గాయస్, నేను కొంచెం వెరైటీగా ట్రై చేశాను. నెమలి పింఛం చేసుకున్నాను. అండ్ మా అమ్ములకి వచ్చేసి బటర్ఫ్లై. ఓకే, తనది యావరేజ్ వచ్చిందని నా మీద కుళ్ళుకుంటుంది. నాకు ఎప్పుడైనా అంతే, నా హ్యాండ్ ఒక్కటే బాగా వస్తుంది, వేరే వాళ్ళకి పెట్టడం ఇంకా. ఓకే, టైం వచ్చేసి 12:30 అవుతుంది. మొత్తం మమ్మీకి పెట్టేసి అమ్ములకి పెట్టేసి నేను పెట్టుకునేసరికి ఈ టైం అయిపోయింది. సో రేపు ఫాస్ట్గా లేవాలి ఫెస్టివల్ కాబట్టి. అండ్ మళ్ళీ అయితే అప్పుడే 7 o'clockకే పడుకున్నాడు. ఇక్కడే వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ ఫెస్టివల్ వ్లాగ్ ఫ్రెష్గా మీకు పోస్ట్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, బాయ్ గాయ్స్.